సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ రెండవ స్థానంలో శుక్రుడు నీచబడుతున్నాడు. అయితే ఈ యొక్క ఆగస్టు మాసంలో మనం నక్షత్రాల పరంగా కూడా చూసుకుంటే ఈ సిరీస్లో మకా నక్షత్రం ఉంటుంది సింహరాశిలో. మకా, పుబ్బ, ఉత్తర, 1వ పాదం ఉంటాయి. మరి ఈ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, మీరు ఏ నక్షత్రంలో 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మించినట్లయితే ఉదయం 10 నిమిషాల పాటు మీరు ఏ దేవతామూర్తిని ధ్యానం చేసినట్లయితే మీకు జీవితం అద్భుతంగా మారబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మకా నక్షత్రం వారికి కాస్త ఈ ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు పెరుగుతూ ఉంటాయి. కొంచెం తెలియని వైరాగ్యము, విరక్తి ఉంటూ ఉంటుంది కాబట్టి కాస్త గణపతిని ఎక్కువ ధ్యానం చేయండి. ఇక పుబ్బా నక్షత్రం వారు ఈ నెలలో 2వ తేదీ నుంచి ప్రధానంగా మీరు ఎవరికైనా ధనం ఇవ్వడం, తీసుకోవడం, అందులోని ఉద్యోగంలో మీరు చేస్తున్న ఉద్యోగంలో కొలీగ్స్తో ఏదైనా మనీ రిలేటెడ్ డీల్స్ చేసే విషయంలో పుబ్బా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఉత్తర నక్షత్రం 1వ పాదం ఇందులో ఉంటుంది. 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. అయితే వీళ్ళకి కొంచెం ఈ యొక్క ఉత్తర నక్షత్రం వారికి ఈ నెల 17వ తేదీ లోపల మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చాలా బాగుంది. 17వ తేదీ తర్వాత మాత్రం ఎటువంటి విదేశీ సంబంధాలు అనుకోండి, లేకపోతే కొన్ని తెలియని కొంత ఇబ్బందులు ఉంటుంటే కొంచెం క్షేత్ర దర్శనం చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ కొన్ని స్ట్రక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది 17 తర్వాత మీరు ప్రయత్నం చేస్తున్నా కానీ. అయితే ఇక్కడ లగ్నంలో కేతు ఉన్నందుకు ప్రధానంగా 3 నక్షత్రాల వాళ్ళు గణపతి ధ్యానం చేసుకోవడం మంచిది. ముగ్గురు కూడా అంటే ముఖ్యంగా సింహరాశి వారు శుక్రవారాలు ప్రధానంగా మీరు ఏదైనా వివాహ సంబంధించినటువంటివి కానివ్వండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నా కానివ్వండి, నిశ్చితార్థ సంబంధించినవి కానివ్వండి, శుక్రవారాలు చేయకపోవడం మంచిది. ధన విషయంలో కూడా కాస్త శుక్రవారాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు కాస్త భూ సంబంధించినటువంటి లాభాలు అయితే బలంగా చూపిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాలభైరవుడి యొక్క అష్టకం ఎక్కువగా చేసుకోండి. కొంచెం సంతానం మూలంగా, కొంత ఫ్రెండ్స్ మూలంగా, షేర్ మార్కెట్ మూలంగా కొంత స్ట్రెస్ అయితే మీకు కనబడుతుంది. మరియు అదేవిధంగా కాస్త ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో ఇందులో ప్రధానంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు తొందరపడి ఉద్యోగాలు మానేయడం లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు దేవతారాధన కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇందులో 3 గ్రహాలు ప్రధానంగా ఈ నెలలో మారుతున్నాయి. ఆ 3 గ్రహాలు ఏమిటి అని చెప్పి చూసుకుంటే బుద్ధికి, కమ్యూనికేషన్స్కి, షేర్ మార్కెట్కి, విద్యా సంబంధించిన వాటికి కారకునైనటువంటి బుధుడు 6వ తేదీ ఆగస్టు 6వ తేదీ గురువును వెళ్ళి మీట్ అవుతున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పాలంటే. ఇక్కడ నుంచి ఎవరైనా అంటే మీ జన్మజాతకంలో 4th హౌస్ రిలేటెడ్ అనుకూలత ఉంది అంటే చదువు విషయంలో, భూ సంబంధించిన విషయంలో అనుకూలుతున్నప్పుడు ఈ బుధ గురువుల యొక్క కలయిక కర్కాటకంలో జరుగుతున్నప్పుడు చేసుకోవడం చాలా మంచిది. 6వ తేదీ నుంచి దాదాపుగా 25 రోజులు ఉంటుంది అక్కడ. అలాగే రవి 17వ తేదీ నుంచి రవిని వెళ్ళి కేతువుని వెళ్ళి మీట్ అవుతున్నాడు. సో 17 తర్వాత చేసేటువంటి ఉపాసనా సంబంధించినవి, అందులో ముఖ్యంగా మేషం వారికి, ధనస్సు వారికి ఇంకా మంచిది చెప్పాలంటే ఉపాసనా మార్గంలో వెళ్ళేటువంటి వారికి. ఇక శుక్రుడు 2వ తేదీ నుంచి కన్యారాశిలోకి వెళ్తున్నారు కాబట్టి యూనివర్సల్గా అందరూ కూడా కొంచెం స్త్రీల విషయంలో, ఓ స్త్రీమూర్తిని బయటికి పంపించే విషయంలో ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం నక్షత్రం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, అశ్విని, మక, మూల నక్షత్రాలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు, మాది కేతు నక్షత్రం కదండి అందుకని మేము వైడూర్యం పెట్టేసుకుంటాం అంటారు. కాదు, ఎందుకంటే అది కేవలం మనశ్శాంతిని మాత్రమే మీకు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఏంటంటే ఎలా పెట్టుకోవాలి రత్నము అంటే, మీ యొక్క జాతక చక్రంలో నిజంగానే కేతువు కనుక మంచి పొజిషన్లో ఉండి ఎక్కడ పాపగ్రహాలతో పాపకత్తెరలో లేనప్పుడు పెట్టుకోవాలి. లేనట్లయితే అది ఎంతవరకు పనిచేస్తుంది అంటే కేవలం మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ కోసం కొంత పనిచేస్తుంది, పూర్తిగా పనిచేయదు ఎప్పుడు నక్షత్రం సంబంధించినటువంటిది. అదేవిధంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వాళ్ళు ఏం చేస్తారు, మాది శుక్ర నక్షత్రం కదండి అందుకని వజ్రం పెట్టేసుకుంటా అంటాడు. ఒకవేళ ఆ శుక్రుడు మీ జన్మజాతకంలో నీచంలో ఉన్నాడు లేదా పాపకత్తెరలో ఉన్నాడు, అది నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఇస్తుంది, పాజిటివ్ ఎఫెక్ట్ రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఆ శుక్రుడు బాగున్నాడు లేదో చూసుకొని, లేదా మీ జన్మజాతకంలో ఎలా ఉందో చూసుకోవాలి. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు అధిపతి రవి అనగానే మనం ఏం చేస్తాం, ఈ నక్షత్రం కదండి నాది, ఈ నక్షత్రం కాబట్టి నేను వెంటనే కెంపు పెట్టేసుకుంటా అంటారు. పూర్తిగా తప్పండి. ఎందుకంటే ఒకవేళ మీ జన్మజాతకంలో కెంపు కారకుడైన సూర్యభగవానుడు మంచి ఉచ్చస్థానంలోనో, మిత్రక్షేత్రాల్లోనో, ఓన్ హౌస్లోనో ఉంటే మంచిదే, శుభగ్రహాలతో ఉంటే మంచిదే. అలా లేని పక్షంలో అది మీకు పనికిరాదు. ఎలాంటి ఇప్పుడు చూడండి, టీటీ ఇంజెక్షన్ ఇస్తారు కానీ కొంతమందికి టీటీ ఇంజెక్షన్ పనిచేయదు. అలాగా కొంతమంది కొన్ని కూరలు పనిచేయవు.
ఎందుకు అంటే వాళ్ళకి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. అలాగే మీ నక్షత్రం అయినప్పటికీ మీ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. కాకపోతే ఆ నక్షత్రాధిపతికి సంబంధించి ధ్యానం చేయండి. ఉదయం నిద్రలేచిన వెంటనే విష్ణునామాన్ని ధ్యానం చేయండి. భరణి వారేమో అమ్మవారిని ధ్యానం చేయండి. కేతు నక్షత్రాల వాళ్ళు అశ్విని మఖామూల వారేమో గణపతిని ధ్యానం చేయండి. భరణి బొబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారు అమ్మవారిని ధ్యానం చేయండి నిద్రలేచిన వెంటనే. మీ ధ్యానం అనేటువంటిది మీ యొక్క క్యాపబిలిటీని పెంచుతుంది. అది ఎలాంటివంటే చిన్న చిన్న విషయాలు కూడా ఎమోషన్ అవ్వకుండా చాలా మటుకు మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలకి అధిపతి చంద్రుడు అవుతాడు. చంద్ర నక్షత్రాలు ఉండేవారు ఎంత ధ్యానంలో కూర్చుంటే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చంద్రమా మనసో జాతః. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే చంద్ర నక్షత్రం కదండి నేను ముత్యం పెట్టేసుకుంటానంటారు. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ముత్యం పెట్టుకోవడం వల్ల కొంచెం మనశ్శాంతి వస్తుందేమో, కానీ అది మీకు బాగోనట్లయితే అదే మనశ్శాంతి మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అంటే నీచ స్థానంలోనో పాపగ్రహాలతోనో అంటే రాహుతో కలిసి ఉండడము, శనితోనో కలిసి ఉండడము, అది నీచం ఉండడం. నీచం ఉండి మళ్ళీ నీచభంగ రాజయోగం అయితే చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీరు మృగశిర, చిత్తా ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు. అయితే ఈ యొక్క చంద్ర నక్షత్రాలకు అధిపతి అమ్మవారు ధ్యానం చేసుకోవడం, అన్నపూర్ణ అష్టకం చదువుకోవడము, ఓం రాజరాజేశ్వరి దేవి నమః ధ్యానం చేసుకోవడం మంచిది. అయితే ఇప్పుడు కుజ నక్షత్రాల దగ్గరికి వచ్చినట్లయితే మృగశిర, చిత్తా ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి మీరు స్కందుడిని ధ్యానం చేయాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేయండి. అదేవిధంగా మీరు మరొక విషయం ఏంటంటే, మీకు తెలియక ఏమండి మాది కుజ నక్షత్రం కదా పగడం పెట్టేసుకుంటా అంటాం. పగడం పెట్టుకోవడం వల్ల ఎవరైనా సరే కాస్త ధైర్యం లేని వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. కానీ కొంచెం కుజుడు కనుక పాడైనట్లయితే అనవసరమైనటువంటి గొడవల్ని, అనవసరమైనటువంటి కోపద్వేషాలను ఎక్కువ ఇస్తుంది. ఏది కుజుడు పాడైతే అందరికీ అనట్లేదు, కానీ మీకు కుజుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు, లాభాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు, అప్పుడు మీకు పగడం పెట్టుకోవడం వల్ల ధనలాభాలు అనేవి ఏర్పడతాయి. సో ఒక నక్షత్ర సంబంధంగా అసలు ఏం ధరించాలి, మరలా ఇందులో వేళ్ళకి ధరించేవి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. మీరు హారం రూపంలో మెడలోనో లేకపోతే గాజుల రూపంలోనో ధరించేటప్పుడు ఏమీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా పురుషులు కుడి చేయికి, స్త్రీలు ఎడం చేతికి ధరించాలి ఇప్పుడు రత్నాలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గమనించండి, ఎవరికైనా చెయ్యి అది చూసేటప్పుడు, హస్త సాముద్రికం అది చూసేటప్పుడు స్త్రీలకు ఎడం చేయి చూస్తారు, పురుషులకు కుడి చేయి చూస్తారు. అంటే వాళ్ళ యొక్క భాగ్యం అనేటువంటిది ఈ కుడి చేయి ద్వారా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉండే రేఖలు మారుతున్న వాటిని హస్త సాముద్రికంలో వాళ్ళు గమనిస్తుంటారు. స్త్రీలకు ఎడం చేతిలో ఉండేటువంటి మార్పుల్ని గమనిస్తారు. ఎందుకు కుడి చేయి చూసింది చెప్పారంటే ఎడం చేతిలో ఉంటుంది వాళ్ళకు ఉండేటువంటిది. అందుకే సహజంగా కూడా పురుషుడికి ఎడం వైపు స్త్రీ ఉంటుంది, శక్తి స్వరూపిణి అనమాట ఆవిడ. అంటే ఆవిడ యొక్క అందుకే మనకి లలితాహాస్త మన అమ్మవారికి సంబంధించినటువంటి వీటిల్లో కూడా చూసుకున్నట్లయితే సౌందర్య లహరిలో కనుక చూసుకున్నట్లయితే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అనేటువంటి నామం శ్లోకం ఉంటుంది. అంటే ఏమిటి, అమ్మవారు లేనిది అంటే శక్తి లేనిదే శివుడు కదలలేడు అనేటువంటిది. కాబట్టి ఏంటంటే స్త్రీలకు అందుకే లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ధరించాలి. ఇక ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రానికి అధిపతి రాహు అవుతాడు. కాబట్టి రాహువుకి సర్వసాధారణంగా ఏం చేస్తాము, దుర్గానామాన్ని నిద్రలేస్తూనే మీరు కనుక స్మరణ చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే దీనికి రత్నము సర్వసాధారణంగా అందరూ గోమేధికం పెట్టేసుకుంటారు, కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు జాతచక్రంలో రాహు బాగుంటేనే పెట్టుకోండి, లేనట్లయితే మీ లగ్నం నుంచి ఏ గ్రహం బాగుందో ఆ గ్రహాన్ని పెట్టుకుంది, పాడైపోయింది పెట్టుకోవడం కాదు. అదేవిధంగా పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకి అధిపతి గురువు. దత్తాత్రేయుని చరిత్ర చదువుతునో లేకపోతే జయ గురుదత్త, శ్రీ గురుదత్త అన్న నామస్మరణ ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్క 10 నిమిషాలు అక్కడ నిద్రలేచిన పక్కలోనే అక్కడ అలాగే కూర్చొని ధ్యానం చేయండి, చాలా మంచిది. మీకు మేము మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎన్ని కష్టాలు ఉన్నా సరే తట్టుకునేటువంటి శక్తి మీకు వస్తుంది. అదేవిధంగా మీకు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు అధిపతి శని కదా అని వెంటనే నీలం పెట్టుకోవడం కాదు. ఇక్కడ ఏంటంటే శని నీలానికి కారకుడు అని పెట్టేసుకోకుండా శని బాగుండాలి చూసుకొని పెట్టుకోండి. శివనామస్మరణతో నిద్రలేవండి, లేదా కాళికాదేవిని స్మరించుకుంటూ నిద్రలేవండి, ఖచ్చితంగా బాగుంటుంది. లేదు ఎక్కువ గొడవలు ఉన్నప్పుడు వారాహిని కూడా చేసుకుంటూ నిద్రలేవచ్చు, ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు. ఇక అదేవిధంగా కాకపోతే వారాహిని నిద్రలేచేటప్పుడు ఉదయం 4-5 గంటలప్పుడే నిద్రలేవాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బుధుడి యొక్క నక్షత్రాలు ఏమిటవి అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు విష్ణు నామంతో ఓం నమో నారాయణాయ అనే నామస్మరణతో నిద్రలేవండి. మరియు దీంతోపాటు
మీరు పచ్చబెట్టేసుకుంటారు. నాది బుధ నక్షత్రం కదండి, అందుకే పచ్చబెట్టేసుకోండి. బుధుడు బాగుంటేనే పెట్టుకోవాలి, కానీ బుధుడు బాగోలేని పక్షంలో మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు రత్నం అనే దాంతో ధరించాలి.